హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈపీ సెట్ 2025 అనగా టీఎస్ఎం సెట్ 2025కి సంబంధించినటువంటి ఏదైతే మాక్ సీట్ అలాట్మెంట్ మనకు జరిగిందో సో దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏదైతే మనం మాట్లాడుకుందాం అనమాట. సో లైక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అండ్ చాలా మందికి ఒకటి ఏంటి అంటే ఇవాళ లాస్ట్ డే అనమాట. వెరాజ్ మీరు కనుక చూసుకున్నట్లయితే మనకి మాక్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చేసి ఈ రోజు లాస్ట్ డేట్గా ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 14 నుంచి 15 వరకు టైం ఇచ్చారు. మనకి యాక్చువల్గా 13 నుంచి కూడా ఇచ్చారనమాట టైం. సో ఇవాళ లాస్ట్ డే మనం మాడిఫై చేసుకోవాలనుకున్నా, చేంజ్ చేసుకోవాలి అనుకున్నా. సో వీళ్ళందరికీ ఒకటి ఏంటి అంటే నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ క్లియర్ కట్గా వినండి. ఒకటి ఏంటి అంటే ఎవరైతే అనుకున్న కాలేజీలో సీట్ రాలేదు, సో అసలు నాకు సీటే అలౌట్ అవ్వలేదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీ అందరికైతే లైక్ ఈ యొక్క గ్రౌండ్ వర్క్ చేసే కనుక, ఈ యొక్క హోంవర్క్ చేసే కనుక మీకైతే డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను, మార్నింగే చేస్తున్నాను కాబట్టి సో మీ ఎవరికి రీచ్ అవుతుంది. సో ఈవినింగ్ వరకు మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ముందుగానే వీడియో అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. సో ఇప్పుడు ఏంటి అది అంటే ఫ్రెండ్స్, చాలామందికి ఒకటి ఉంటుంది, నాకు వచ్చేసి సీట్ అనేది అలర్ట్ అవ్వలేదు, నో సీట్ అని చెప్పేసి వచ్చింది, నేను అన్ని కాలేజ్ చెక్ చేసుకున్నాను, నాకు రాలేదు, నాకు ర్యాంక్ మంచిగా వచ్చింది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీరు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 10 or 20 or 30 ఇచ్చారనుకో. సో మీకు ఈ యొక్క కాలేజీలో మీ ర్యాంక్కి కట్ ఆఫ్ అనేది లేదనమాట, తగినంత లేదు. మీకు వచ్చిన ర్యాంక్ వచ్చేసి 26,000. మీరు ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి 30 అంటే 10 to 30 ఆప్షన్స్ ఇచ్చారు. సో అప్పుడు ఈ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోలేదు. సో అప్పుడు డెఫినెట్గా మీకు సీట్ రాదు. అందుకే ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి నేను అంటాను. సో అండ్ మరొకటి ఏంటి అంటే చాలామంది అంటున్నారు, అన్న మేము అనుకున్న కాలేజ్లో రాలేదు. సో అనుకుందాం, మాకు వచ్చేసి శాతవాహన యూనివర్సిటీ ఉంది. సో శాతవాహన యూనివర్సిటీ మేము పెట్టుకున్నాం, నార్మల్ ఇది ఎక్స్ అనుకుందాం, మీరు ఏదైనా అనుకోండి, ఏదైనా కాలేజ్ అనుకోండి, ఓకేనా, నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. సో మరొకటి కింద ఆప్షన్, ఇది ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాం. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మేము సిబిఐటి పెట్టుకున్నాం అన్నమాట. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మేము జేఎన్టీయూ పెట్టుకున్నాం. సో మాకు వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో కావాలి, ఇక్కడ వచ్చేసి మాకు అంటే సిఎస్సిలో కావాలి. మాకు యాక్చువల్గా ఇది వద్దు, మాకు శాతవాహన యూనివర్సిటీ ఆర్ ఎక్స్ కాలేజ్ ఇది వద్దన్నమాట మాకు. సో మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటామంటే ఈ యొక్క సిబిఐటీ కావచ్చు, జేఎన్టీయూలో కావచ్చు సీట్ వచ్చిందనుకో అప్పుడు హ్యాపీగా మేము ఫీల్ అవుతాం. ఎవరు అనుకుంటారు? పేరెంట్స్ అనుకుంటారు. సో నార్మల్గా సో అప్పుడు ఏంటి అంటే మీరు ఇప్పుడు మాక్ సీట్ అలాట్మెంట్లో మీకు వచ్చేసి ఈ యొక్క కాలేజ్ అనేది అలౌట్ అయింది. ఏది? ఈ యొక్క శాతవాహన యూనివర్సిటీ ఆర్ సమ్ ఎక్స్ కాలేజ్ అంతే మీకు అలౌట్ అయింది. సో అప్పుడు మీరు డెఫినెట్గా అన్హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మాకు ఇది దగ్గర ఉందని పెట్టుకున్నామే తప్ప ఇందులో ప్లేస్మెంట్స్ లేవు. సో మాకు వెళ్ళాలని లేదు. మేము టాప్ కాలేజ్లో చదువుకుంటే మాకు ప్లేస్మెంట్ వైజ్గా బాగుంటుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టడీ పరంగా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీకు ఈ యొక్క సీట్ అనేది అలౌట్ అయింది కదా, సో డెఫినెట్గా మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతారు. సో ఈ యొక్క సీట్ అనేది ఎందుకు అలౌట్ అయింది అంటే మీరు ఆ యొక్క సెకండ్ కాలేజ్ వాళ్ళని, థర్డ్ కాలేజ్ వాళ్ళని చూస్ చేసుకోనికి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఈ యొక్క కాలేజ్కి ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఏ కాలేజ్కి అయితే ఇస్తారో ఆ కాలేజ్లోనే సీట్ అయితే వస్తుంది. సో ఇది ఫస్టే కాదు, సో సెకండ్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను అది కూడా. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ ఒక కాలేజ్కి ఇచ్చారు, సో సెకండ్ ఆప్షన్ ఒక కాలేజ్కి ఇచ్చారు, థర్డ్ ఆప్షన్, అలాగే ఫోర్త్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్, 6th, 7th, 8th అండ్ 9th అండ్ 10th ఈ యొక్క కాలేజ్ అయితే ఈ యొక్క ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ కాలేజ్ ఒకటి ఇచ్చారు కదా, సో దీనికి మీ యొక్క ర్యాంక్ అనేది కట్ ఆఫ్కి తగ్గట్టు లేదు. సో అప్పుడు ఈ యొక్క కాలేజ్ వాళ్ళు తీసుకోరు. అండ్ సెకండ్ కాలేజ్ కూడా మీ యొక్క ర్యాంక్ అనేది కట్ ఆఫ్కి తగినంత లేదు, సెకండ్ కాలేజ్ వాళ్ళు చూస్ చేసుకోరు. సో ఈవెన్ దో ఇది జేఎన్టీయూ అయినా, ఇది సిబిఐటి అయినా, ఇది విఎన్ఆర్ అయినా, సో ఏదైనా కానీ సో థర్డ్ కాలేజ్ వాళ్ళు కూడా మీ యొక్క కట్ ఆఫ్ అనేది తగినంత లేదు, వాళ్ళు కూడా చూస్ చేసుకోలేదు. ఫోర్త్ కాలేజ్ చూస్ చేసుకోలేదు, ఫిఫ్త్ కాలేజ్ చూస్ చేసుకోలేదు. సిక్స్త్ కాలేజ్ వచ్చేసరికి సిక్స్త్ కాలేజ్ వాళ్ళు సమ్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ యొక్క కాలేజీలో మీ యొక్క ర్యాంక్ అనేది కట్ ఆఫ్ తగ్గట్టుగా ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు, సిక్స్త్ కాలేజ్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. మళ్ళీ 7th, 8th, 9th, 10th వాళ్ళు చూస్ చేసుకోరు, వాళ్ళకి కనిపించదు. మీరు ఇక్కడికే అయిపోయింది, మీ యొక్క డేటా అనేది ఫిల్ అయిపోయింది. సో ఇతను సమ్ పర్సన్ ఎవరైతే అనుకుందామో అర్జున్ అనుకుందాం, ఈ యొక్క అర్జున్ అనే పర్సన్ ఇక్కడితో ఇంకా అతనికి సీట్ అనేది అలౌట్ అయిపోయింది. అతని నేమ్ ఇంకా 7th, 8th, 9th, 10th వాళ్ళకి కనిపించదు. సో ఆ రకంగా రాదనమాట. మీరు అందుకే ఏదైతే మీరు 100 ఆప్షన్, 150 ఆప్షన్, 700 ఆప్షన్ ఎంత పెట్టినా కానీ సో మీరు డెఫినెట్గా అయితే ఆ ఆర్డర్ ప్రకారం పెట్టుకోవాలి. ఈ కాలేజ్లో వస్తే నేను వెళ్తాను, సో లేదు ఆ కాలేజ్ రాలేదు నా కట్ ఆఫ్కి తగ్గట్టు అంటే సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటా ఈ కాలేజ్, థర్డ్ ఆప్షన్ పెట్టుకుంటా ఈ కాలేజ్, ఫోర్త్ ఆప్షన్ పెట్టుకుంటా, ఫిఫ్త్ ఆప్షన్ పెట్టుకుంటా, ఈ విధంగా మీరు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో లేదు. అండ్ మరొక పాసిబిలిటీ చెప్తాను, సో నేను క్లియర్గా చెప్తున్నాను వినండి. ఇది మీకు వైట్గా కనిపిస్తుందని చెప్పేసి మీరు మోసపోకండి. నేను ఫాస్ట్గా వీడియో కంప్లీట్ చేసేసాను. అన్న నాకు వచ్చేసి సిఎస్సి బ్రాంచ్లోనే కావాలి అన్న,
సో నాకు వేరేది వద్దు, నాకు అస్సలకే వద్దు, నేను అసలు పోను, నాకు ఇదే కావాలి అని చెప్పేసి అనుకుంటే సో 100% మనం ట్రై చేద్దాం. ఏ విధంగా ట్రై చేయవచ్చు 100% అన్న అని చెప్పేసి అనుకుంటే సో మీకు వచ్చిన ర్యాంక్ ఎంత అయినప్పటికీ 30,000 ఆర్ 40,000 50,000 ఎంత అయినప్పటికీ మీరు ఒక పని చేయండి. ఏంటి అంటే సిఎస్సి బ్రాంచ్ కలిగినటువంటి కాలేజెస్ మనకి 171 కాలేజెస్ ఉన్నాయి కదా. సో ఈ 171 కాలేజ్లో ఎన్ని కాలేజ్లో సిఎస్సి బ్రాంచెస్ ఉన్నాయో అన్ని కాలేజ్కి పెట్టుకోండి. 171 ఉంటే 171 పెట్టుకోండి. ఓకేనా. 171 లేకపోయి ఉంటే 150 ఆప్షన్స్కి 150 కాలేజెస్లో సిఎస్సి బ్రాంచ్ ఉంది, 150 ఆప్షన్ పెట్టండి. సో 150 ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో లైక్ సిఎస్ఎం కావచ్చు, ఏఎన్ఎంఎల్ కావచ్చు, లేదంటే సిఎస్ డేటా సైన్స్ కావచ్చు, రిలేటెడ్ కంప్యూటర్ కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో సో అవిటికి సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. అవి కూడా మళ్ళీ 170 కాలేజెస్. అప్పుడు నేను చెప్తున్నాను అసలు 100% సీట్ రాకపోతే చూడండి, ఎందుకంటే మళ్ళీ మీకు ర్యాంక్ ల్యాక్స్లో రాలేదు, సో మంచిగానే వచ్చింది. సో అలాంటప్పుడు మీరు ఈ విధంగా ఆప్షన్ పెడితే మీకు చిన్న కాలేజ్ అయినా పెద్ద కాలేజ్ అయినా ఏ కాలేజ్లో అయినా మీకు సిఎస్సి బ్రాంచ్లో సీట్ రాకపోతే అప్పుడు అడగండి. ఓకేనా. సో డెఫినెట్గా మీకైతే ఈ విధంగా ట్రై చేస్తే సీట్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అన్న ఇదే అంటే సో ఈరోజు మనకి లాస్ట్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకొని మళ్ళీ మీరు మొత్తంగా చేంజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఓకేనా. లాస్ట్ ఛాన్స్ కాబట్టి నేను 100%గా మీ కొరకు అయితే చెప్తున్నాను, ఈ విధంగా ట్రై అయితే చేయండి ప్రతి ఒక్కరు. అండ్ అతి ముఖ్యంగా ఇంపార్టెంట్ టిప్ అనేది ఒకటి చెప్తాను, వినండి ఫ్రెండ్స్. అండ్ ఇంపార్టెంట్ టిప్ అనేది నేను ఇప్పుడు ఒక చెప్తాను, సో వినండి. సో ఈ యొక్క టిప్ చూసే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ డూ దట్ ఫస్ట్. అండ్ లైక్ అయితే ఎవరైతే ఇవ్వలేదు ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఎవరికైతే సీట్ రాదని చెప్పేసి బాధపడుతున్నారో మీ అందరికైతే గుడ్ న్యూస్ అనమాట. సెయింట్ మేరీస్ కాలేజ్ అయితే మనకి అతి తక్కువ ఫీజెస్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో పైన కనిపిస్తున్న నెంబర్కి 9002010997 అనే నెంబర్కి అయితే మీరు కాల్ చేసి డీటెయిల్గా మీరైతే అడగవచ్చు. సో వాళ్ళైతే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తారు. సో ముందుగా అయితే వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కాలేజ్ వైజ్ మాక్ అలాట్మెంట్ అనేది ఉంది కదా, దానిపై క్లిక్ చేసి సమ్ కాలేజ్ అయితే చూస్ చేసుకోండి. లైక్ మనము ఒక కాలేజ్ అయితే చూసుకుందాం. మీకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో లైక్ సిబిఐటి అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో మనకి కావాల్సిన బ్రాంచ్ ఏది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి. ఓకే వచ్చేసింది. సో ఇప్పుడు ఎందుకన్నా ఇది మాకెందుకు చూపిస్తున్నావు అని చెప్పేసి అనుకుంటే ఫ్రెండ్స్, మీకు వచ్చేసి సిబిఐటిలో సీట్ కావాలి. మీ యొక్క ర్యాంక్ వచ్చేసి అనుకుందాం, మీ యొక్క ర్యాంక్ వచ్చేసి 26,000 అనుకుందాం ఫ్రెండ్స్. 26,000 ర్యాంక్, నాకు కేటగిరీ సమ్ కేటగిరీ ఓకే 26,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఈ యొక్క సిబిఐటిలో సీట్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీరు ఆప్షన్స్లో ఇది ఇలా ఏ విధంగా పెట్టారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ యొక్క టిప్ పరంగా అయితే మీరు పెట్టుకోండి. షో అలాట్మెంట్స్ దానిపై క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ అలాట్మెంట్స్ వచ్చేసినాయి. సో వచ్చేసిన తర్వాత మీరైతే చూసుకోండి. ఓకే చూస్ చేసుకున్నారన్నా ఏంటి మీరు చెప్పేది అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఈ యొక్క దాంట్లో మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ చూసుకోండి ర్యాంక్ ఉంది అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది, ఇక్కడ క్యాస్ట్ ఉంది, ఇక్కడ సీట్ కేటగిరీ ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ యొక్క ర్యాంక్స్ అయితే ఉన్నాయి కదా, సో ఈ యొక్క ర్యాంక్స్లో మీ యొక్క కేటగిరీకి తగ్గట్టు అంటే మీకు ఇప్పుడు 26,000 ర్యాంక్ వచ్చింది కదా, సో ఈ యొక్క 26,000 ర్యాంక్లో ఈ యొక్క కాలేజ్లో కనిపిస్తున్నాయా సో అనేది ఒక్కసారి వెతకండి ఫ్రెండ్స్, ఒక్కసారి వెతకండి. ఎందుకు అంటే ఇది ఈ విధంగా మీరు చెక్ చేసి ఏమవుతుందంటే ఈ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, సో ఈ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకున్నాను అనుకోండి డెఫినెట్గా మీకు సీట్ అయితే వస్తుంది అనుకుందాం. ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చేసి 54,947కి జయంత్ కుమార్ అతనికి సీట్ అయితే వచ్చింది. ఇతను బీసీఏ కేటగిరీ అండ్ ఈ యొక్క కోటాలో ఇతనికి సీట్ అయితే వచ్చింది. సో మేల్ ఓకేనా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 14,000కి ఇక్కడ అజయ్ అనే అతనికి ఎస్టీ కేటగిరీలో సీట్ వచ్చింది. సో మీ యొక్క కేటగిరీ ఏదైనప్పటికీ ఒక్కసారి ఈ యొక్క అలాట్మెంట్ మీకు కావాల్సినటువంటి కాలేజ్ ఏదైతే కాలేజ్లో పెట్టుకుందామని చెప్పేసి ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ యొక్క కాలేజీకి అలాట్మెంట్ దాంట్లోకి వచ్చేసి మాక్ అలాట్మెంట్ దాంట్లోకి వచ్చేసి సో వీళ్ళకి ఎవరికైనా సీట్ వచ్చిందా నా యొక్క ర్యాంక్ ఉన్న వాళ్ళకి అని చెప్పేసి ఎవరైతే ఇలా చెక్ చేస్తారో సో మీరు 100%గా ఈ యొక్క కాలేజెస్ ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకున్నారనుకోండి. సో నేను ఈ విధంగా చెప్తున్నాను, ఈ విధంగా గ్రౌండ్ వర్క్ చేసి ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకున్నారనుకోండి. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సిబిఐటి అనేది ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకున్నారు, కంప్యూటర్ సైన్స్ ఈ యొక్క పెట్టుకున్నారు. సెకండ్ వచ్చేసి నెక్స్ట్ కాలేజ్ ఏదైతే ఉందో సో అది ఈ విధంగా చెక్ చేసుకొని పెట్టుకున్నారు సేమ్ బ్రాంచ్. సో అప్పుడు మీకు ఎందుకు సీట్ రాదు అని చెప్పేసి నేను అడుగుతాను. సో అప్పుడు మనం మాట్లాడుకుందాం, కామెంట్ చేయండి, లేదంటే నాకు కింద మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, సో కావాలంటే కాలేజ్ తిట్టవచ్చు కూడా ఓకేనా. సో నేను ఓపెన్ చేయాలని చెప్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా చేస్తే మీకు ఇప్పుడు ఈ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో అది క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన సెకండ్ ఫేజ్ ఉంది కదా,
సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఏదైతే ఉందో, సో లాస్ట్ ఇయర్ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి ఈ ఇయర్ ఫస్ట్ ఫేజ్లో సీట్స్ అలాట్ చేస్తారు అని చెప్పేసి ఒక భ్రమలో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అస్సలు నడవదు. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ ఏ విధంగా జరిగిందో ఆ యొక్క స్టేట్మెంట్ పరంగానే ఈ ఇయర్ సీట్స్ అయితే ఇస్తారు. సో లాస్ట్ ఇయర్ సెకండ్ ఫేజ్ ఏదైతే జరిగినదో ఈ ఇయర్ కూడా సెకండ్ ఫేజ్ ఏదైతే జరగబోతుందో సో దానికైతే టాలీ అవుతుంది. సో ఈ తరుణంలో నేను చెప్పేది ఒకటి ఏంటి అంటే, మీ కొరకని నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి ఒక ఎక్సెల్ షీట్ అనేది రెడీ చేసి పెట్టాను. సో దాంట్లో కేటగిరీ వారీగా మొత్తంగా అయితే ఉంటుందన్నమాట. ఎక్సెల్ షీట్లో మీ యొక్క లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఏ బ్రాంచ్లో ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, మీ యొక్క ర్యాంక్కి అని చెప్పేసి డీటెయిల్గా ఉంటుంది. మీకు కావాలి అంటే ఇన్ కేస్ కావాలి అంటే నేను సెండ్ చేసేసాను. బట్ ఈరోజు టైం మాత్రమే ఉంది కదా, సో మేబీ చూద్దాం మనకి మళ్ళీ, ఓకేనా. సో ఈరోజు వెబ్ ఆప్షన్స్ అయితే నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మీరు లాస్ అవ్వకుండా పోతారు. సో అండ్ నేను ప్రతి ఒక్కటి కోరుకుంటాను, మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి డెఫినెట్గా మీకైతే నేను ద్రోహం చేయొద్దు, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ముందుగానే నేనైతే మీ కొరకైతే ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. అండ్ ఎవరైతే ఆఫ్టర్నూన్ చూస్తున్నా, మార్నింగ్ చూస్తున్నా, ఈవినింగ్ వరకు చూస్తున్నా, అంటే బిఫోర్ వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయ్యేలోపు ఎవరైతే చూసారో ఈ వీడియో, డెఫినెట్గా నేను చెప్పిన విధంగా మీరైతే పాటిస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఓకేనా, గుర్తుంది కదా. ఒకటి ఏంటంటే, మీకు కావాల్సినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో లైక్ ఇంపార్టెంట్, నాకు ఈ కాలేజ్ కావాలి, ఇక్కడికి వెళ్తానని చెప్పేసి ఏవైతే అనుకుంటున్నారో వీటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఈ విధంగా, సో నాకు జేఎన్టీ కావాలి, సో నాకు ఓయూ కావాలి, నాకు సిబిఐటి కావాలి, నాకు ఈ విధంగా రావాలి అనమాట, ఓకేనా. సో నాకు దగ్గర ఉంటుంది ఈ కాలేజ్ పెట్టుకుంటా అని చెప్పేసి అనుకుంటే అది వేస్ట్. అండ్ అందులో వచ్చినా కానీ మీరే హ్యాపీగా ఉంటారు, మీ పేరెంట్స్ హ్యాపీగా ఉండరు. సో అండ్ ఊర్లో వాళ్ళు కూడా ఇక్కడే చదువుతున్నారు కదా అని చెప్పేసి అనుకుంటారు. సో కొంచెం ఆ విధంగా అయితే మీరు చూసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.